రంపచోడవరం గిరిజన గురుకులాల్లో 20 ఏళ్లుగా పనిచేస్తున్న 1659 అవుట్సోర్సింగ్ టీచర్ల పోస్టులను 2024 డిఎస్సి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. తమను అవుట్సోర్సింగ్ నుంచి సిఆర్టీ కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చాలని 2020 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలన్నారు. అవుట్సోర్సింగ్ విధానం గిరిజన గురుకులాల్లో మాత్రమే ఉందని వారు గుర్తు చేశారు. గత 28 రోజులుగా వారు చేస్తున్న ధర్నాలకు మద్దతుగా రంపచోడవరం ఐటీడీఏ వద్ద యూటీఎఫ్ ఒకరోజు నిరాహార దీక్షను చేపట్టింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాజమండ్రి ఏపీఆర్ స్కూల్లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నానండి. ఈ వేళ కాంట్రాక్ట్ ఉద్యోగం 22 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి దిక్కుమాల సంస్థలో. ఈ రోజుకి వచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులర్ అవ్వలేదు తప్పని నా వయసు రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నానండి. ఈ రోజు నా సహోద్యోగులైనటువంటి ఏపీ గురుకుల పాఠశాలలో పనిచేసేటువంటి టీచర్స్ పీఈటీ అవనండి, పీడీ అవనండి, లేకపోతే టీజీటీలు అవనండి, పీజీటీలు అవనండి, జేఎల్స్ అవనండి, ఎనీ ఎంప్లాయీ అండి అందరూ కూడా 9,700, 10,500, 12,000, 14,000, 16,000 అండి. మా దౌర్భాగ్య పరిస్థితి అండి. ఈ రోజుకి వచ్చి మాకు సెట్ అవ్వలేదండి. ఒక జీతానికి 10 మందిని పనిచేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి అండి. గత 2002వ సంవత్సరంలో ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని అవలంబించారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రద్దు చేయలేనటువంటి దిక్కుమాల పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వం అవనండి, గత ప్రభుత్వాలు అవనండి. ఈ రోజుకి వచ్చి మా భవిష్యత్తు కొలిక్కి రాలేదండి. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ ఉపాధ్యాయులు సిఆర్టీలను సుదూర ప్రాంతాలైన అనంతపురం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు గురుకుల పాఠశాలలకి డిప్యుటేషన్ వేయడాన్ని నిరసిస్తూ దశలవారీ పోరాటంలో భాగంగా ఈరోజు ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదురుగుండగా చేపట్టడం జరిగింది. మరి గురుకుల ఉపాధ్యాయుల న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం మరో కొత్త సమస్యను తీసుకొచ్చింది. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని ఇక డిప్యుటేషన్ వేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మరి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలనే ఉద్దేశంతో మరి నిరసన కార్యక్రమాన్ని మొన్న 11వ తారీఖున